జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో షెయి సర్కారు నవీన్ యాదవ్ సార్ను కాకుండా ఇంకా ఎవరిని తెచ్చి నిలబెట్టినా కూడా కారు పార్టీ చేతుల చిత్తు అవుడే కాదు, ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా వచ్చేది కాదట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు చెప్పిండ్రే బాలన్న, ఇప్పుడు ఇట్లా చెప్పబడితే అంటారా? చెప్పుడేందుకు మీరే డైరెక్టర్ చూడుండ్రిగో. రేవంత్ అన్న అడిగినాడు, జూబ్లీహిల్స్ ఓడికి వెళ్ళాడు, నవీన్ అయితే గెలుస్తా అని చెప్పాను నేను ఆ రోజు. రేవంత్ అన్న చాలా మందిని అడిగాడు, అంటే అడుగుతారు కదా, నాయకుడు అన్నప్పుడు అడుగుతాడు. ఎవరు గెలవడు, నవీన్ యాదవ్ అయితే గెలుస్తారు. ఎవరైతే అగో ఇన్నరా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ ఏమంటున్నాడో, ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. చెప్పినాం నిజంగా కూడా ఆ ఏరియాలో నవీన్ యాదవ్ ఉండబెట్టుకునే ఎవరినా గెలవకపోతున్నాడు ఉన్న. అయ్యా ఎమ్మెల్యే సారు, మీరు ఉన్న వాస్తవం మంచిగానే చెప్తుండ్రు కానీ మీ పనితనం ఎట్లున్నదంటే తినేది మొగని సొమ్ము పాడేది ఎవల పాడనో అన్నట్టే ఉన్నది కదా సారు. మీరు గెలిచింది కారు పార్టీలో అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పత్తిత్తు ముచ్చట్లు చెప్పబడితిరి. ఉదికు మీ పార్టీ ఫిరాయింపుల కేసు విచారణల మేము ఇంకా పార్టీ మారలేదు, కారు పార్టీలనే ఉన్నామని ఏతులకు చెప్పుకుంటా ఇట్లా రేవంత్ అన్న అనుకుంటా షెయి సర్కార్ను ఎత్తుకోబడితిరి. అయినా మీకు షెయి సర్కార్ మీద అంత తీపే ఉన్నా, రాజేంద్ర నగర్ పబ్లిక్ మీద పాయిరమే ఉన్నా మొదలు రాజీనామా చేసి మళ్ళా ఉప ఎన్నికలు తెచ్చి గెలువుండ్రి. ఏమో అంటారు చూడు, చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలన్నట్టే ఉన్నది మీ మాటలు వింటుంటే అంటుర్రు. ఏమొచ్చటిన్నోళ్ళు.